హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే నేను మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసుకున్నాము, బట్ ఆ వీడియో కొంచెం క్లమ్జీగా ఉంది అనేసి అన్నారు. సో మళ్ళీ నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటూనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ప్లస్ అండ్ మైనస్ సైన్స్ అనమాట. క్వశ్చన్లో ఏ సైన్స్ వస్తే ఆన్సర్లో ఏ సైన్స్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను మీకు సైన్స్ అనేవి రాస్తాను, దాని తర్వాత అది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అనమాట. పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, దాని తర్వాత రెండు పాజిటివ్లు రెండు నెగిటివ్లు, ఇది క్వశ్చన్లో వస్తాయి. ఇన్ కేస్ మనకి క్వశ్చన్లో ఈ సింబల్స్ కనుక వస్తే ఆన్సర్ ఏ విధంగా ఉండాలో చెప్తాను. ఇప్పుడు ఈ టూ పాజిటివ్స్ ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, అండ్ ఈ లాస్ట్లో ఉండేది మనకి ఫస్ట్కి వెళ్తుంది అనమాట. ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ మైనస్. సో ఆన్సర్లో ఇవి రావాలి. క్వశ్చన్లో ఈ సైన్స్ వస్తే మనకి ఆన్సర్లో ఈ సైన్స్ రావాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నీ ఇదే సాల్వ్ చేయొచ్చు, ఈ సైన్స్తోనే సాల్వ్ చేయొచ్చు అనమాట, ఏదైనా సరే. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో ఇంకొక ఈజీ ట్రిక్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ నెగిటివ్ దానికి హయ్యర్ వాల్యూ ఉండాలి, అండ్ ఇక్కడ లాస్ట్లో రెండు నెగిటివ్స్ వచ్చినప్పుడు మాత్రం పాజిటివ్ దానికి హయ్యర్ వాల్యూ ఉండాలన్నమాట. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. సారీ, ఇది రబ్ అయిపోయింది. ఇన్ కేస్ క్వశ్చన్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వస్తే మనం ప్రియారిటీ ఏమి ఇస్తామో నెగిటివ్కి ఇస్తాము. అదే రెండు నెగిటివ్స్ వస్తే ప్రియారిటీ దేనికి ఇస్తామో పాజిటివ్కి ఇస్తాము అనమాట. ప్రియారిటీ ఇన్ ద సెన్స్ హైయెస్ట్ నెంబర్. ఇన్ కేస్ 10 అని అన్నారనుకోండి, 5 అంటూ వచ్చింది. సో క్వశ్చన్లో ప్లస్ మైనస్ ఉందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, నెగిటివ్ అనేది మైనస్కి ఇస్తాము. నెగిటివ్ అనేది 5కి ఇస్తాం అనమాట, బికాజ్ ఇది హైయెస్ట్ నెంబర్ కాబట్టి. అదే రెండు మైనస్లో వచ్చి ఇక్కడ 10 వచ్చిందనుకోండి, అప్పుడు ప్లస్ ఇస్తామన్నమాట 5కి. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్వశ్చన్లో కానీ ఆన్సర్లో కానీ ఎక్కడైనా సరే ఒక పాజిటివ్ నెగిటివ్, ఒక పాజిటివ్ నెగిటివ్, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ ఇట్లా వచ్చినా, లేకపోతే నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఈ విధంగా వచ్చినా మనకి రిలేషన్ అనేది రాదనమాట. సో ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ కేసులో వచ్చినప్పుడే మనకి రిలేషన్ అనేది రాదు క్వశ్చన్లో. అండ్ సో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపించేటప్పుడు చెప్తాను, సో దట్ ఇంకా ఈజీగా నోట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికన్నా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఇదే అనమాట, ఈ సైన్స్. అండ్ దాని తర్వాత థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్కి, అంటే ఈ సైన్కి అండ్ ఈ సైన్కి ఇక్కడ దేనికి ప్రియారిటీ ఇస్తాము అనేసి ఈ టూ సింబల్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఏమన్నారు, x² + 5x + 6 = 0 అండ్ y² + 3y + 2 = 0 అనమాట. సో మీకు ఫ్యాక్టర్స్ కనుక్కోవడం తెలుసా కదా, ఈ ఫస్ట్ ఉన్న నెంబర్కి ఈ లాస్ట్ ఉన్న నెంబర్కి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 6. సో 6కి ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాయాలి అంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలన్నమాట. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ అవి, 2 and 3. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వస్తుంది, 2 and 1 అనమాట. ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు మీరు పక్కన టేబుల్ ఎప్పుడు రాసుకొని ఉండాలి, ప్లస్ మైనస్ 2 + 2 మైనస్, దాని తర్వాత జిగ్జాగ్గా రాసేస్తాం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో 2 పాజిటివ్స్ వచ్చాయి, దాని అర్థం ఏంటి, సొల్యూషన్లో మనకి 2 నెగిటివ్ ఉండాలి. సో ఇక్కడ -2 -3 -2 -1 అనమాట. ఇప్పుడు x అండ్ y వాల్యూస్ కంపారిజన్ కూడా నీట్గా చేసుకోవాలి. x అండ్ y రాసుకొని x వాల్యూస్ డౌన్వర్డ్స్, y వాల్యూస్ డౌన్వర్డ్స్ ఈ విధంగా రాసుకోండి. సో x వాల్యూస్ ఏమున్నాయి మనకి -2 and -3, -2 and -3. y వాల్యూస్ ఏమున్నాయి -2 and -1 అనమాట. ఇట్లా రాసుకున్న తర్వాత ఒకసారి x వాల్యూని yతో, ఇంకొకసారి అదే వాల్యూని yతో, మళ్ళీ ఏం చేస్తాము 3ని 2తో 3ని 1తో ఈ విధంగా కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు -2 and -2 ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. -2 and -1 మైనస్ వాల్యూస్లో నెంబర్ ఎంత పెద్ద ఉంటే దాని యొక్క వాల్యూ అంత చిన్నదనేసి. సో ఇప్పుడు మనకి ఏది గ్రేటర్, y అనేది గ్రేటర్ అనమాట. సో దాని అర్థం ఏంటి, x అనేది లెస్ అనేసి. సో లెస్. నెక్స్ట్ 3కి 2కి కంపేర్ చేసుకుంటే -3 అనేది చిన్నది కాబట్టి లెస్. సో 3కి 1కి కంపేర్ చేసుకుంటే కూడా మనకి -3 అనేది చిన్నది కాబట్టి లెస్.
సో ఇక్కడ టోటల్ సైన్స్ ఏమున్నాయి మనకి లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు వచ్చింది, కాబట్టి ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇలానే రావాలి కండిషన్. ఇన్ కేస్ ఈ విధంగా ఒకటి గ్రేటర్ ఒకటి లెస్ వస్తే మనకి కండిషన్ అనేది కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని వస్తుంది అనమాట. సో గేట్స్ అనేవి ఓపెన్గా ఉండాలి, ఇట్లా ఫ్లో అవుతూ ఉండాలి అనేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 15x² + 68x + 77 మనకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా అనేసి 15 × 77 ఎప్పుడు చేయొద్దండి. 15 × 77 దీనికి ఏ విధంగా ఫ్యాక్టర్స్ రాయగలుగుతారో ఆ విధంగా రాసుకోండి. 3, 5, 11 and 7 అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే 15 × 77 రావాలి అండ్ యాడ్ చేస్తే 68 రావాలన్నమాట. ఈ విధంగా రాసుకోండి. సో రాసుకున్నట్లయితే మనకి ఇక్కడ 33 + 35 అయ్యో ఓకే చూడండి 33 + 35 చేస్తే ఎంత వస్తుంది మనకి 68. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఎంత 33 and 35 అనమాట. క్వశ్చన్లో ఏమున్నాయి మనకి 2 పాజిటివ్స్ ఉన్నాయి సైన్స్, కాబట్టి మనకి సొల్యూషన్లో ఏమొస్తాయి 2 నెగిటివ్ సైన్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం 68, 3. సో 68 అనేది దేని మల్టిపుల్ మనకి 17 4s. సో 17 × 2 × 2 × 3. సో ఇట్లానే రాసుకోవచ్చు మనము. సో ఇప్పుడు ఏంటి మనకి యాడ్ చేస్తే 29 రావాలన్నమాట. సో 2 2s 4, 4 3s 12, 17 and 12 యాడ్ చేస్తే 29. ఓకే, కాబట్టి 17 and 12 దీని ఫ్యాక్టర్స్ 17 and 12. క్వశ్చన్లో 2 పాజిటివ్ సైన్స్ ఉన్నాయి, కాబట్టి ఆన్సర్లో 2 నెగిటివ్ అనమాట. బట్ దీన్ని డైరెక్ట్గా కంపేర్ చేయకూడదు. ఇక్కడ మనకి x² కోఎఫిషియంట్ 15 ఉంది, ఇక్కడ y² కోఎఫిషియంట్ 3 ఉంది. కాబట్టి ఏం చేయాలి, వీటిని ఇక్కడ 15తో అండ్ y² అయితే 3తో డివైడ్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ -11/5 -7/3 -17/3 -4 అనమాట. సో దీన్ని మీరు పాయింట్స్లో కూడా రాసుకోండి, ఎక్కువ ఏం సాల్వ్ చేయొద్దు. 5 2s are 10, సో 2 point something వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3 2s are 6, 2 point something. ఇక్కడ 3 5s are 15, సో 5 point something. ఇక్కడ -4 అనమాట. అన్ని మైనస్లో ఉన్నాయి. సో -2 అనేది -5 కన్నా గ్రేటర్, కాబట్టి గ్రేట్. -2 అనేది -4 కన్నా గ్రేట్, -2 అనేది -5 కన్నా గ్రేట్, -2 అనేది -4 కన్నా గ్రేట్. అన్నీ మనకి గ్రేటర్ సింబల్సే వచ్చాయి, కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేది ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఎక్స్ పవర్ ఈవెన్ వచ్చిందనుకోండి, అప్పుడు 2 సైన్స్తో ఆన్సర్ వస్తుంది. అదే మనకి ఎక్స్ పవర్ ఆడ్ వచ్చిందనుకోండి, ఓన్లీ 1 సైన్, అండ్ అది కూడా మనకి పాజిటివ్ సైన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు, x = √106448 అన్నారు. మీకు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కనుక్కోవడం తెలుసు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నా. సో దేని యొక్క క్యూబ్ 22. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకి 22 వస్తుంది అనమాట, బికాస్ ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఇచ్చారు కాబట్టి. బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళే సైన్ ఇచ్చారు, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇక్కడ ఏమొస్తుంది y ± 22 అనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇది మనకి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ ఏముంది మనకి ఈవెన్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి ఆడ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒకటే రూట్ వస్తుంది, అది కూడా పాజిటివ్ రూట్ అంటే 22. బట్ ఇక్కడ మనకి 2 రూట్స్ వస్తాయి, ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగిటివ్. +22 -22. సో ఆన్సర్ ఏంటి, ఒకసారి ఈక్వల్ అయింది, ఒకసారి ఏమైంది లెస్ అయింది. సో ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి చెప్తాను, నోట్ చేసుకుని వాళ్ళంటే నోట్ చేసుకోండి. ఎక్స్ పవర్ ఈవెన్ అయితే 2 పవర్స్ వస్తాయి, ఒకటి 2 రూట్స్ వస్తాయి, ఒకటి పాజిటివ్ రూట్, ఒకటి నెగిటివ్ రూట్. అదే ఎక్స్ పవర్ ఆడ్ ఉంటే ఒకటే ఒక రూట్ వస్తుంది, అండ్ అది కూడా మనకి పాజిటివ్ రూట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి 2x² - 21x + 52, 2y² - 11y + 12 అనమాట. సో మల్టిప్లికేషన్ వచ్చాలని ఎప్పుడు మీరు మల్టిప్లై చేయొద్దండి దీంట్లో. దీన్ని ఎంత చిన్న ఫ్యాక్టర్స్లో రాసుకోగలుగుతారో అంత చిన్న ఫ్యాక్టర్స్లో రాసుకోండి. సో 52 ఏ విధంగా రాసుకోవచ్చు మనము 13 4s 2 అనమాట. సో ఇప్పుడు మనము
ఈ 3 నెంబర్స్ని కలిపితే 21 వచ్చేటట్లు చూసుకోవాలి. సో 4 2s ఎంత మనకి 8. సో 13 + 8 చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది 21. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏంటి 13 and 8 అనమాట. బట్ ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ సైన్ ఒక పాజిటివ్ సైన్ ఉంది. సో దాని మీనింగ్ ఏంటి, మనకి సొల్యూషన్లో 2 పాజిటివ్ సైన్స్ వస్తాయి, ఒకటి 13 ఒకటి 8. మర్చిపోకుండా చేయవలసింది ఏంటి డివిజన్, బికాస్ x² కోఎఫిషియంట్ 2 ఉంది. సో 13/2 8/2. సో 13/2 ఈజ్ నథింగ్ బట్ 6.5 అండ్ 8/2 ఈజ్ నథింగ్ బట్ 4 అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ చూద్దాం 12 2s 24. సో 24 అనేది ఈజీనే, మీరు ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదు, బికాస్ మనకి యాడ్ చేస్తే ఎంత రావాలి 11 రావాలి. సో ఏం చేస్తాము 8 3s 24, 8 + 3 చేస్తే 11. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఎంత 8 and 3, నెగిటివ్ పాజిటివ్. సో సొల్యూషన్లో ఏముంటాయి 2 పాజిటివ్. అండ్ డివైడ్ దేంతో చేయాలి 2తో, by2. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 4 అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి 1.5 అనమాట. సో యాజ్ యూజువల్ కంపేర్ చేయండి. 6.5ని 4తో కంపేర్ చేస్తే గ్రేటర్, 6.5ని 1.5తో కంపేర్ చేస్తే గ్రేటర్, 4ని 4తో కంపేర్ చేస్తే ఈక్వల్ టు, 4ని 1.5తో కంపేర్ చేస్తే గ్రేటర్. సో ఆన్సర్ ఏంటి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏముంది మనకి x² + x - 756, y² + 2y - 2703 అనమాట. సో పాజిటివ్ అండ్ నెగిటివ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తాయి సొల్యూషన్లో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. ఎప్పుడన్నా సరే మనకి ఈ విధంగా 2 రూట్స్ వచ్చినప్పుడు ఏమన్నా నేను రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. మీరు సాల్వ్ చేసినా కూడా అంతే వస్తుంది, బట్ గుర్తుపెట్టుకోండి సొల్యూషన్లో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, అది ఏ విధంగా అన్నా ఉండొచ్చు అనమాట. బట్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వస్తే మాత్రం ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు మనకి 5x + 7y = 10, 6x - 2y = 0. ఇది నార్మల్గా ఇచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగా లేదు, ఇక్కడ x అండ్ y టర్మ్స్ మిక్స్డ్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఇట్లా మీకు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న టేబులర్ ఫామ్లో రాసుకోవాలన్నమాట. x y c అంటే కాన్స్టెంట్. సో x టర్మ్స్ ఏంటి మనకి 5 6, y టర్మ్స్ ఏంటి మనకి 7 2, అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి 10 and 12 అనమాట. ఇన్ కేస్ వీటిలో ఏదైనా సరే మనకి రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి అని అనిపిస్తే, ఇక్కడ 2 5s 2 6 అంటే ఇక్కడ మనకి ఇంక్ మారుస్తాను నేను, అంటే ఇక్కడ మనకి x అనేది కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనకి x అనేది కాన్స్టెంట్కి ఈక్వల్ అయిందంటే దాని మీనింగ్ y ఆటోమేటిక్గా 0 అనేసి గుర్తుపెట్టుకోండి. x = కాన్స్టెంట్ అయితే y = 0, అదే y = కాన్స్టెంట్ అయితే x = 0 అనమాట. y ఖచ్చితంగా 0 అయిపోయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ x గ్రేటర్ దాన్ y. అదే ఇక్కడ మనకి x 0 అయిపోయింది అనుకోండి x లెస్ దాన్ y అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఇట్లా x అండ్ y టర్మ్స్ కలిపి నార్మల్ ఈక్వేషన్ లాగా వస్తే మాత్రం టేబుల్ ఫామ్లో లాగా రాసుకోండి x y and c. అండ్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేసుకోవాలన్నమాట. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత x కన్నా y కన్నా ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి. ఇన్ కేస్ ఈక్వల్ అయితే మాత్రం ఆన్సర్స్ డైరెక్ట్గా ఇవే ఉంటాయన్నమాట, మళ్ళీ మీరేం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, కొంచెం నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే x² - 2x - 5x + 2√5 అండ్ ఇక్కడ y² - 3y -√3y -√2y + √6 = 0. ఇక్కడ 2x టర్మ్స్ అండ్ 2y టర్మ్స్ వచ్చాయి. ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళే రూట్స్ ఇచ్చేసారనమాట. ఇది యాక్చువల్లీ ఎట్లా రాసుకుంటామంటే x² - x of 2 + √5 + 2√5. మనం కనుక్కున్నా కూడా రూట్స్ ఇవే వస్తాయి. ఇట్లా 2 టర్మ్స్ వస్తే మాత్రం ఆటోమేటిక్గా రూట్స్ వాళ్ళే ఇచ్చేసినట్లు. సో అప్పుడు మనకి x రూట్ ఏమవుతాయి -2 ప్లస్ అండ్ ప్లస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి +√3 +√2 వస్తాయి. సో కంపేర్ చేసుకోవడమే, 2 గ్రేటర్ 5 గ్రేటర్ 5 గ్రేటర్. సో ఆన్సర్ ఏంటి మనకి x గ్రేటర్ దాన్ y అనమాట. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం డైరెక్ట్గా రూట్స్ వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చేసినట్లు మనకి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్లా రూట్స్ వస్తే ఇట్లా ఏం చేయాలి అనేసి ఇప్పుడు చూద్దాం. సో ఇది క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రూట్లో ఉన్న వాల్యూ ఉంది కదా మనకి
√3 అండ్ √2 ఈ వాల్యూస్తో ఈ వై స్క్వేర్ కానీ కాన్స్టెంట్ కానీ ఏదైనా డివైడ్ అవుతుందేమో చూసుకోవాలి. ఇక్కడ 3 అనేది 45ని డివైడ్ చేయగలదు. సో మనం ఏం చేద్దాము, 3ని ఇటు సైడ్ పంపించేసుకోవాలన్నమాట. x² - 8x + 45/3. సో ఈక్వేషన్ ఏమవుతుంది, x² - 8x + 15 అనమాట. ఇది 1. అదే సేమ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే 2 ఇక్కడ డివైడ్ చేయాలి 24తో. సో 24/2 చేసుకుంటే ఇక్కడ 12. సో ఈక్వేషన్ ఏమవుతుంది, y² - y - 12 = 0 అనమాట. సో ఇప్పుడు దీనికి మనము ఈజీగా ఈక్వేషన్స్ కనుక్కోవచ్చు. ఈక్వేషన్స్ ఉన్న రూట్స్ కనుక్కోవచ్చు అనమాట. సో 5 3 = 15, 5 + 3 8. సో దీని రూట్స్ ఎంత మనకి 5 and 3. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ అండ్ ఒక పాజిటివ్ ఉంది. సో నెగిటివ్ పాజిటివ్ ఉంటే 2 పాజిటివ్ సైన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి 12. సో 12 ఏ విధంగా వస్తుంది మనకి, 4 3 = 12. 2 నెగిటివ్స్ ఉన్నాయి. సో 2 నెగిటివ్స్ ఉన్నాయంటే గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ అండ్ స్మాలర్ నెంబర్కి నెగిటివ్ ఇవ్వాలి. సో 4 - 3 అనమాట. చేస్తే మనకు ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఇక్కడ ఉన్న టర్మ్ రావాలన్నమాట. సో 1. సో ఇప్పుడు మనము రూట్స్ని కంపేర్ చేసుకుందాం. 5 3 4 - 3 5 గ్రేటర్ ఇది ఏమవుతుంది మనకి లెస్, ఇది ఏమవుతుంది మనకి గ్రేటర్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 సైన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది దీనికి, నాట్ బి డిటర్మైన్డ్ అనమాట. ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్పాను అంటే ఓన్లీ ఈ రీజన్కి. ఎప్పుడైనా సరే ఇట్లా మనకి రూట్స్లో వచ్చాయి అని అంటే మాత్రం ఎయిదర్ కాన్స్టెంట్ సైడ్ లేకపోతే x² కోఎఫిషియంట్ సైడ్, ఎటు సైడ్ ఒక సైడ్ మాత్రం మీరు ఖచ్చితంగా డివైడ్ చేసేయండి రూట్ వస్తే మాత్రం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు మనకి 6x - 5y = -1, 2x - 15y = 5 అనమాట. సో నార్మల్గా రాసుకుందాం. 6x 5y - 1, 2x 15y 5 అనమాట. సో ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను సర్కిల్ చేస్తాను. ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్లా కన్సిడర్ చేయాలి అండ్ దాని తర్వాత ఈ పార్ట్ సెకండ్లా కన్సిడర్ చేయాలన్నమాట. మీకు సైన్స్ రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, లేకపోతే సరిగ్గా డ్రా చేయలేనని నేను సైన్స్ పెట్టలేదు. సైన్స్ యాజ్ యూజువల్ ఉంటాయి. ఈక్వల్ అండ్ ఇక్కడ మైనస్, ఇక్కడ ఈక్వల్ టు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. 15 అన్నాను. ఫస్ట్ 5 × 5 చేయాలి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. సో 5 5 ఎంత 25. ఇక్కడ మనకి మైనస్ సైన్ ఉంది కాబట్టి -25 -15 వస్తుంది. ఇక్కడ +15 వస్తుంది బికాస్ -15 -1 +15 కాబట్టి బై ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా స్కై బ్లూ, దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఇది ఇట్లా మీకు అర్థమవుతుందో లేదో ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ చెప్తాను. ఇది నీట్గా కాన్సెప్ట్ కరెక్టే బట్ ఇంకొంచెం నీట్గా రాసి చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్గా రాసేసుకుందాం. 6x - 5y = -1, 2x - 15y = 5 అనమాట. సో ఇట్లా రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ రెండింటిని డివైడ్ చేసుకుందాం. ఇది ఫస్ట్ బాక్స్, తర్వాత ఇది సెకండ్ బాక్స్ అనమాట. ఫస్ట్ బాక్స్లో ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తాం, సెకండ్ బాక్స్లో ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈజీగా వస్తుంది చూడండి. సో 5 5 -25 -15 / 5 2 = 10, తర్వాత +90 అనమాట. సో చేసుకుంటే ఎంత మనకి -40/80. ఇక్కడ మైనస్ ఉంటుంది మర్చిపోయాను. సో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత మనకి -1.2, దట్ ఈక్వల్ టు 0.5 అనమాట. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 0.5 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 0.5 వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక ఈక్వేషన్లో సాల్వ్ చేసుకుంటే 0.5 అయినా 1/2 అన్న మీ ఇష్టం కన్సిడర్ చేసుకోండి. ఇప్పటికైతే 1/2నే కన్సిడర్ చేసుకోండి బికాస్ ఈజీగా వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 1/2 అనమాట. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి 6 × 1/2 - 5y = -1, 2 1 2 3. సో 3 + 1 = 5y. సో y ఏమొస్తుంది మనకి 5/4 అనమాట.
సారీ 4/5 వస్తుంది. y వాల్యూ ఎంత మనకి 4/5 అనమాట. x వాల్యూ ఎంత మనకి -1/2, y వాల్యూ ఎంత పాజిటివ్ 4/5. సో ఆన్సర్ ఏంటి మనకి x ఈజ్ లెస్ దాన్ y. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ టర్మ్స్ అండ్ వై టర్మ్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి మనకి. ఇక్కడ 4x వచ్చింది, ఇక్కడ 4y వచ్చింది, ఇక్కడ 3y వస్తే ఇక్కడ 3x వచ్చింది అనమాట. సో ఎప్పుడన్నా సరే ఇలా వేసినప్పుడు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయండి. సో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ అంటే 4x + 3y = 25, 4y 3x + 4y = 24 అనమాట. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి x = 1. x వాల్యూ x - y = 1 అని వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి x - y = పాజిటివ్ అని వచ్చిందంటే x వాల్యూ గ్రేట్ ఉన్నప్పుడే మనకి ఈక్వల్ టు తర్వాత పాజిటివ్ వస్తుంది. అదే x వాల్యూ లో ఉందనుకోండి అప్పుడు మనకి ఈక్వల్ టు తర్వాత నెగిటివ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు తర్వాత ఏమొచ్చింది +1 అంటే పాజిటివ్ 1. కాబట్టి x వాల్యూ ఏంటి గ్రేటర్ అనేసి. సో ఆన్సర్ ఏంటి x గ్రేటర్ దాన్ y అనేసి. మీరు సాల్వ్ చేసుకుంటామని అంటే సాల్వ్ చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ దట్. ఎప్పుడైనా సరే x - yని డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తున్నారు కాబట్టి ఎప్పుడు మనకి అంటే ఇఫ్ సపోజ్ 10, 9 అనుకున్నాం అనుకోండి, అప్పుడే కదా మనకి 1 వచ్చేది. 10 - 9 చేస్తే ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది అంటే x వాల్యూ గ్రేటర్ ఉంది. అదే మనకి 9 - 10 చేసాం అనుకోండి -1 వస్తుంది. దాని మీనింగ్ ఏంటి y వాల్యూ ఎక్కువ ఉంది అనేసి అనమాట. సో ఇట్లా ఇంటర్చేంజ్ ఉన్న నెంబర్స్ వస్తే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయండి, డైరెక్ట్ సబ్ట్రాక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నేను 3 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నాను సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది అర్థమయ్యాయో లేదో అనేసి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట, దెన్ ఇది సెకండ్ క్వశ్చన్, అండ్ దెన్ ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అంటే x > y, x <= y, లేకపోతే x greater than y, x less than y, లేకపోతే రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఏదైనా సరే ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసి మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ టాపిక్ మీద వీడియో మళ్ళీ చేయాలి, లేకపోతే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకోసం సపరేట్గా వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.